ఊడుగు చెట్టు. ఈ ఊడుగు చెట్టుకి ఉన్న గుణం ఏంటంటే దీని కాయలు రాలుతాయి కదా, ఈ రాలిన కాయలు పిడుగులు పడేటప్పుడు మళ్ళీ కాయలు పోయి చెట్టుకు అంటుకుంటాయి, మొత్తం పడిపోతాయి కింద దాని టైం అవ్వగానే. ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఈ కాయలు మళ్ళీ అన్నీ చెట్టుకు అంటుకుంటాయి. అదొకటి. దీనికి అట్టి గుణం ఉంది కాబట్టి మనిషి రోగాన్ని తీసేసి మొత్తం సమూలం తీసేసి దాని పని చేసి మళ్ళీ చెట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది పాము కాటుకి ఇవ్వచ్చు. దీని చెట్టు వేరు మీద బెరడు తీసి దంచి రసం తీసి ఒక చిన్న గ్లాసు తాగిస్తే ఒక 2 వాంతులు అవుతాయి, ఒక విరోచనం అవుతుంది. వాడి పాయిజన్ మొత్తం ఈ మూడిట్లో వెళ్ళిపోతుంది, న్యూట్రల్ అయిపోతాడు. అట్లా పనిచేస్తుంది. తర్వాత దీని ఇది ఉంది కదండి బెరడు తీసి ఎండబెట్టేసి పౌడర్ చేసి దీంట్లో సైంధవలవణమును కొద్దిగా యాలుక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క 3 కలిపేసి ఈ పళ్ళపొడి కనుక వాడితే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా పళ్ళ డాక్టర్లు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అక్కర్లే, పురుగులు పడ్డ పళ్ళు కూడా ఈ పళ్ళపొడి అప్లై చేయటం వల్ల అందులో ఉన్న క్రీమ్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ ఆ టిష్యూ పెరిగి కొత్త పన్ను తయారవుతుంది. అంత గొప్పతనం. దాల్చిన చెక్క, యాలుక్కాయ, లవంగం తగు మాత్రం వేసుకోవాలి. ఇదంతా చెక్క అనుకోండి, అది ఒక 10 రూపాయలు వేయండి. సైంధవలవణం కంపల్సరీ కలవాలి, ఇలాచి, యాలకులు అవి కంపల్సరీ కలవాలండి ఈ చెక్కలో. తర్వాత ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకుని మెత్తగా దంచేసి మీకు మామూలుగా కౌకు దెబ్బలు తగులుతాయి. అంటే ఏంటి, దెబ్బ కనపడదు కానీ చచ్చే నొప్పి ఉంటుంది అక్కడ. ఇది ఉట్టిది ఉడకబెట్టక్కర్లే, ఏమక్కర్లే. ఆకుని తీసుకొచ్చేసి ఒక కచ్చపచ్చ కొట్టి పెట్టేసి గుడ్డ చుట్టేసి ఒక గంట తర్వాత చూడండి హీట్ వచ్చేస్తుంది కాల్లో. అక్కడ ఆ పెయిన్ అంతా చెమట రూపంలో తీసేస్తుంది, అప్పుడు కట్టిప్పేయచ్చు. అట్లా పనిచేస్తుంది. దూసరి, పాతాళ గరుడ. ఈ చెట్టు ఆకు నీళ్ళలో మెత్తగా నూరేసి ఇంత ఆకుని, అంటే సుమారు 1 గుప్పెడు 2 గుప్పెళ్ళ ఆకు నూరి నీళ్ళలో వేస్తే 20 నిమిషాల్లో నీళ్ళలో గడ్డ కడుతుంది. ఒక అరగంట తర్వాత గ్లాసు పట్టుకుంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లా ఆ గ్లాసుకి కూడా చెమట వస్తుంది. ఈ బిళ్ళని కొద్దిగా పంచదార వేసుకొని ఘనంగా లోపలికి తీసుకుంటే పటికి బెల్లం కానీ ఓవర్ హీటు అప్పటికప్పుడు 1 నిమిషంలో ఓవర్ హీట్ తేడా వచ్చేస్తుంది ఇట్లా గొంతులో వేసుకోగానే. అట్లా పనిచేస్తుంది. తర్వాత గర్భసంచిలో దోషాలు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, పాలిప్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి అని అంటారు కదా, ఈ తీగ ఆకు తెచ్చి మొత్తం ఈపు దగ్గర నుంచి ఇట్లా బొడ్డు చుట్టూ కట్టుకొని కనుక వారం రోజులు పడుకుంటే ఆ వారం తర్వాత వాళ్ళు మళ్ళీ ఇదే ఆకుని నీళ్ళలో వేసుకొని కొద్దిగా పటిక బెల్లం కలుపుకొని తింటే గర్భసంచిలో ఉన్న దోషాలు మొత్తం పోతాయి. పైన గడితేనే తీసేయగలిగే శక్తి ఉంది దీనికి. తర్వాత ఈ దుషేర్ తీగని చిన్నపిల్లలకి సందులు అంటుంటారు, సందులు. ఈ తీగని ఆదివారం రోజు తీసుకొని వచ్చి వాడి మొల చుట్టూ ఘనంగా మొలతాడు కట్టినట్టు కడితే సందులు ఉండవు. సందులు అంటే విరోచనాలు, వాంతులు అవుతాయి కదా, అవి తగ్గిపోతాయి. క్యాన్సర్ అని పట్టుకొని భయపడుతున్నారు కదా. నేను గత 25 ఏళ్ళగా క్యాన్సర్కి మందు ఇస్తూనే ఉన్నా. అది యూట్యూబ్లో కూడా పెట్టానండి. ఎందుకంటే నాకు 35 ఏళ్ళైనా సొంత ఇల్లు లేదు. నాకు తెలిసిన మందులు అమ్ముకుంటే ఎప్పుడో కోటీశ్వరండి. కానీ 1000-1500 రూపాయలతో అన్ని డిసీజులు తగ్గిస్తున్నారు. లివరు, క్యాన్సరు, ఎనీ ప్రాబ్లం. కెమెరాలో వచ్చినాయి చచ్చిపోతాడను అని తీసుకొస్తే 3-4 రోజుల్లో రికవరీ చేస్తున్నా. ఇక మందులని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఒక 4 విషయాలు చెప్తానండి పేషెంట్కి. నేనేం చెప్తానంటే, ఏది తిన్నా నవిలి తినమంటున్నా. సలైవా మన ఉమ్ము ఘనంగా లోపలికి ఎక్కువ వెళ్ళగలిగితే దాన్ని మించిన యాంటీబయాటిక్ ప్రపంచంలో లేదు. ఫస్ట్. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే డి విటమిన్. పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు, సాయంత్రం పూట సూర్యకిరణాలు ఒక 10 నిమిషాలు ఒంటికి తగిలేటట్టుగా చేసుకోండి. ఎక్కడ కూర్చొనే నీళ్ళు తాగండి, కూర్చొనే భోజనం చేయండి, మట్టి మీద నడవండి. ఈ 4 విషయాలు వాళ్ళకి చెప్తూ మందు ఇస్తున్నా. మందు కన్నా ఎక్కువ ఈ 4 విషయాలే పనిచేస్తున్నాయి. వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు నాకు వచ్చి. నవిలు తినటం వల్ల కొంత తేడా ఉందండి, కూర్చొని తినటం వల్ల తేడా ఉంది, సూర్యకిరణాలు తగలటం వల్ల తేడా ఉంది. ఇవేవి కుదరని వాళ్ళు 4 సార్లు 5 సార్లు నీళ్లు పుక్కిలించగలిగితే ఎక్కువ లాలాజలం లోపలికి వెళ్తుంది కాబట్టి ప్రమాదాల నుంచి బయటపడుతున్నాం. క్యాన్సర్ మందు ఆల్రెడీ నేను అనౌన్స్ చేసి చెప్పేశానండి. ఎక్కడ వాడు అక్కడ చేసుకోవడానికి వీలుగా 3 చెట్లు: కానుగు చెట్టు, నమిలినారు చెట్టు, నల్లతుమ్మ చెట్టు. ఈ 3 చెక్కలు సమానంగా తెచ్చి పౌడర్ చేసుకొని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ నీళ్ళలో వేసి మరిగించుకొని తాగగలిగితే ఎంత క్యాన్సర్ ఏ స్టేజీలో ఉన్న గడ్డలు ఉన్నా కూడా కరుగుతున్నాయి. అయితే నమ్మకంతోనూ వాడాలి వాళ్ళు.
కానుగ, నలతుమ్మ, నెమలినార ఈ 3 చెట్లు వాడటం వల్ల ఏంటంటే నెమలినార అండి. ఈ 3 కాంబినేషన్తో వాడటం వల్ల గడ్డలు కరుగుతున్నాయి, బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత వాడికి ఒక రకమైన శక్తి తెలుస్తూ ఉంటుంది అనమాట. 15 రోజులు వాడగలిగితే వాడే వద్దన్న మానేడిగా వాడుతూనే ఉంటారు. అట్లా గత 7, 8, 10 సంవత్సరాలుగా బతుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కడికన్నా వస్తాను డాక్టర్ గారు మేము చెప్తాం వాడాం కదా అని అంటున్నారు. కానీ అట్లా స్టేజ్ అరేంజ్ చేసి తీసుకొచ్చి చేసే కెపాసిటీ నాకు లేదు. తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చి 4 ఏళ్ళు అయిందండి. అందరు సిటీకి రమ్మంటున్నారు నన్ను, లోపల ఇల్లు ఇస్తాం అది ఇస్తాం. రాటలే, ఊరి చివరే పడి ఉంటున్నా. ఎందుకంటే గేదెల పాలు దొరుకుతాయి, కూరగాయలు కాస్త ఎరువులేసి పండించేవి దొరుకుతాయి, మంచిగా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడికి వచ్చా అనుకోండి 1000 ఉండదు, 1000 రూపాయలకు మంది లేను కదా. ఇక్కడికి వస్తే 10,000 తీసుకోవాలి, మనం పొల్యూట్ అయిపోతాం. అందుకని ఆ చివరబడి ఉన్నాను. నాకు తెలిసిన విషయాలు చెప్పాలంటే నేను కనీసం 8 గంటలు ఆపకుండా చెప్పగలిగే శక్తి ఉందండి. 1200 రకాల చెట్ల గురించి చెప్పగలను. 32 మంది గురువుల దగ్గర విద్య నేర్చుకున్నా. నాకు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయండి, 1 కోటి మంది అది చూస్తున్నారట. నాకు తెలియదు, ఆ చూసేవాళ్ళు చెప్పడం నాకు వచ్చి నా వీడియోలు నేనే చూడలేదు ఈ రోజుకి. ఉమామహేశ్వరరావు అండి, పల్లివేల ఉమామహేశ్వరరావు అని కొట్టండి. సరే, నాకన్నా గొప్ప విషయాలు బోళ్ళు చెప్పారు. ఇంత నాలెడ్జ్ షేర్ చేసుకోవటం, వినే శక్తి కానీ వినే ఓపికలు కానీ ఇప్పుడు జనానికి లేవు కాబట్టి అండి సింపుల్గా చెప్తున్నానండి. నాకు జడ్జెస్ ఉన్నారు, క్లయింట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, తర్వాత ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ క్యాడర్ పై వాళ్ళందరూ నా దగ్గర మందులు వాడతారు. కానీ కింద వాడికి బాధ వస్తే వాళ్ళు చెప్పరు. ఒక డిఎస్పీ గారు వచ్చాడు, వాడి డ్రైవర్కి ఫైల్స్ ఉన్నాయట, వాడు వచ్చి తర్వాత నాకు కలిశాడు. ఫైల్స్కి మందు చెప్పా, 3 రోజుల్లో వాడు బాధపోయింది. గోరింటాకు నూరు రాసుకుంటే పోతుందిరా నాయన చేయమన్నా, చేశాడు, తగ్గింది. ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్నారు బోల్డ్ మంది. గోరింటాకు కోసి మూట కట్టి తల కింద పెట్టుకుంటే బోల్డ్ నిద్ర వస్తుందండి, మాత్ర వేసుకోక్కర్లే. అదొకటి. లేదంటే గసగసాలు వేయించిన ఈ మూట కట్టి వాసన చూసినా నిద్ర వస్తుంది. తర్వాత గొబ్బి చెట్లన్నీ పల్లెటూళ్ళలో ఉంటాయి. చెట్లు చెప్తున్నాయి ఎందుకంటే అక్కడ వాడు చేసుకోవడానికి వీలుగా. సిటీలో వాడికి గొబ్బి చెట్టు తెలియదు కదా. గోరింటాకు ప్రతి వాడికి తెలుసు, గసగసాలు తెలుసు. హార్ట్ అటాకులన్నీ ఇప్పుడు బోల్డ్ మందిని భయంతో చంపేస్తున్నారు. కేవలం గసగసాలు ఇంట్లో వాడకపోవటం వల్ల హార్ట్ అటాకులు వస్తున్నాయి. గసగసాలు నూనె ఇస్తున్నాను నేను. 5 చుక్కలు ఉదయం, 5 చుక్కలు సాయంత్రం నీళ్ళలో వేసుకొని తాగండి. వాల్స్ బ్లాక్లు మొత్తం క్లియర్ అవుతున్నాయి. సొరకాయ ఎక్కువ వాడమంటున్నా, వేపుళ్ళు తగ్గించండి, పెరుగు పోసుకోకండి రాత్రిపూట, అరటిపండు రాత్రిపూట తినకండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నవాడికి హార్ట్ అటాకులు రావు. ఇంకా ఇప్పుడు వ్యాక్సిను ఇవన్నీ వేసారండి, వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. మరి ఏం చేయాలి? బూడిద గుమ్మడికాయ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, బొప్పాయికాయ గింజలు తింటే వ్యాక్సిన్ ప్రభావం మన బాడీ మీద ఉండదండి, మొత్తం న్యూట్రల్ అయిపోతాయి. నేను గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక 50-60 వేల మందికి చెప్పా. పాటించిన వాళ్ళు బాగున్నారు, పాటించిన వాడు పోయాడు. నాకు తెలిసిన విషయాలు చెప్పానండి. మరి ఇంకా 2-3 మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి